అందరికీ నమస్కారం. మీకు నిన్న చేసిన వీడియోలో చెప్పాను కదా, ఈరోజు కొంచెం నా గురించి నేను చెప్పుకుంటానని చెప్పి. మనకి భారతదేశంలో 1990లో భారీ స్థాయిలో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం జరిగింది. అది మండల్ కమిషన్కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం అది. కాకపోతే దానికంటే ముందు 1986 ఇదే నెలలో జూలై ఆగస్టు నెలలో ఆంధ్రప్రదేశ్లో కనీ విని ఎరుగిన స్థాయిలో చాలా ఉధృతంగా రిజర్వేషన్ యాజిటేషన్ జరిగింది. ఆ యాజిటేషన్ ఏంటంటే రిజర్వేషన్లే రద్దు చేయమని కాదు. ఆ రోజు మురళీధరరావు కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారం చేసుకుని ఎన్టీ రామారావు బీసీ రిజర్వేషన్ పెంచిన రిజర్వేషన్లు వెంటనే తగ్గించాలి అనే స్లోగన్తో చాలా పెద్ద ఉద్యమం జరిగింది. కాకపోతే ఆ ఉద్యమానికి మ్యాక్సిమం రాష్ట్ర స్థాయిలో ఉభయ రాష్ట్రాలు అప్పుడు కలిపి ఉండేవి కాబట్టి రాష్ట్ర స్థాయిలో కమ్మవారు సారథ్యం వహించారు. మరి ముఖ్యంగా డాక్టర్స్, ఇంజనీర్స్ సారథ్యం వహించారు. దానికి ఆంధ్రప్రదేశ్ నవ సంఘర్షణ సమితి అనే పేరు పెట్టారు. కమ్మవారి అబ్బాయి ఒక ఆయన డాక్టర్ చదువుకుంటున్నాడు, అతనే దానికి రాష్ట్ర స్థాయిలో కన్వీనర్గా వ్యవహరించి ఉద్యమాన్ని చాలా బాగా ముందుకు తీసుకెళ్లారు. తర్వాత విపరీతమైన వరదలు వచ్చినాయి ఆగస్టు చివరికి వచ్చేటప్పటికి ఉద్యమం ఉధృతంగా ఉన్న స్థాయిలో చాలా ఉధృతంగా వరదలు వచ్చినాయి. చాలా ఊళ్ళు జలమయమైపోయినాయి. అందరికీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఆ ఉద్యమం అప్పుడు ఆగింది. అది మళ్ళీ తిరిగి పుంజుకోలేదు, అక్కడితో అయిపోయింది అది. ఆ ఉద్యమానికి సంబంధించి 1986 ఉద్యమానికి సంబంధించి వెస్ట్ గోదావరిలో ఆ ఉద్యమం బాగా బలంగా జరిగింది ఎక్కడ అంటే భీమవరం అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే ఆ ఉద్యమానికి 1986లో ఎంటైర్ భీమవరంకి నాయకత్వం వహించిన వ్యక్తి నేనే. నాతో పాటు ఆ ఉద్యమంలో చాలామంది పాల్గొన్నారు. కాకపోతే ఏంటంటే ఈ రిజర్వేషన్ యాజిటేషన్ స్టార్ట్ అయిన వెంటనే జనం మెంటాలిటీ ఆ రోజునైనా ఈ రోజునైనా ఎలా ఉండేదంటే, భీమవరంలో చాలా కాలేజీలు ఉండి చాలామందికి ఆ పేర్లు ఇప్పటికీ కూడా తెలియవు. ఆ కాలేజీలు ఉన్నాయో లేవో నాకు కూడా తెలియదు. భీమవరం కేజీఆర్ కాలేజీ, డిఎన్ఆర్ కాలేజీ ఇవే ఫేమస్గా కనపడేవి. కాకపోతే ఆర్ఆర్డిఎస్ కాలేజ్ అని రాజా రామ్మోహన్ రావు ద్విశత జయంతోత్సవ కళాశాల, అలాగే గుళ్ళు వెంకన్న మహిళా కళాశాల, ఇలా చాలా కాలేజీలు ఉండి ఆ కాలేజీలు, హై స్కూళ్ళు, ఎలిమెంటరీ స్కూల్తో సహా అన్నీ ముగించి ఉద్యమం చేశాం. ప్రతిరోజు జనం కోసం నెత్తుకుంటమే. ఎందుకంటే చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి చాలామంది స్టూడెంట్స్ వచ్చేవారు. ఈ ఓసీ స్టూడెంట్స్, బీసీ ఎస్సీ స్టూడెంట్స్కి ఇక్కడ హాస్టల్ ఉండి 2 రకాల హాస్టల్ ఉండి, ఒకటి మేనేజ్మెంట్ హాస్టల్, ఇంకోటి స్టూడెంట్స్ మేనేజ్మెంట్ హాస్టల్. కాలేజీ ఒక హాస్టల్ రన్ చేసేది, స్టూడెంట్స్ ఒక హాస్టల్ రన్ చేసుకునేవారు. వాళ్ళకి వచ్చిన స్కాలర్షిప్ డబ్బులతోనే. దాని విధి విధానాలు మనకు పూర్తిగా తెలియదు. స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ ఎస్ఎంహెచ్ అని చెప్పి అనేవారు. విడివిడిగా మెయింటైన్ చేస్తూ వాళ్ళు చేసినవారు. వాళ్ళకి కాలేజీ ఉన్నా లేకపోయినా హాస్టల్లో వాళ్ళకి జరిగిపోయింది. ఈ పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తులు, కొంతమంది దూరం నుంచి వచ్చిన వాళ్ళు రూములన్నింటిలో తాళాలు వేసుకుని వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళిపోయారు. ఇక్కడ ఉద్యమం చేద్దామంటే జనం కరువు, ఎవడో వచ్చేవాడు కాదు. ఊళ్ళో ఉన్నవాడు కూడా అప్పుడు పెద్ద టీవీల్లోని ఎట్లోని సోషల్ మీడియా ఏమీ లేకపోయినా సరే ఎవడో కూడా కన్ను పెట్టుకుని ఇంట్లో పడుకునేవాడు తప్ప ఎవడో వచ్చేవాడు కాదు. ప్రతిరోజు నా పని ఏంటయ్యా అంటే, నాకు ఒక డొక్కు ఇది ఉండేది. ఏంటంటే ఈ ఎక్సెల్ బండి ఒకటి ఉండేది, టీవీఎస్ 50. ఆ మోపెట్ వేసుకుని తిరిగి అందరినీ ఒకరిని పట్టుకుంటే ఆడేదో మా ఇంట్లో కార్యక్రమంలాగా, నేను ఏదో పొలం కొత్తుంటే దానికి వచ్చినట్టు, మా ఇల్లు కట్టుకుంటే ఇటుకలు అందిందానికి వచ్చినట్టు ఏడుతో వచ్చేవారు నాతోటి. కాకపోతే ఏంటంటే అతిరథ మహారథులైన వ్యక్తులు చాలామంది ఆ రోజు నాతో పాటు పనిచేశారు, నాకు సహకరించారు. వాళ్ళని తలుచుకుంటే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ తర్వాత ఉద్యమం తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజుకి 2026 సంవత్సరం ఈ రోజుకి తలుచుకుంటే వార్డు మెంబర్ నుంచి భీమవరం మున్సిపల్ కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ రాజకీయంగా బీసీలకు వ్యతిరేకంగా చేశారు, ఎస్సీలకు వ్యతిరేకంగా చేశారు, రిజర్వేషన్కి వ్యతిరేకం అని చెప్పి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ నాకు ఇష్టం లేదు. కానీ చాలామంది ఎమ్మెల్యేలు అందరూ నేను ఒరే అని పిలుచుకుని నా స్నేహితులు చాలామంది రాష్ట్ర స్థాయిలోని, జాతీయ స్థాయిలోని ఉన్నతమైన పదవుల్లో ఈ రోజుకి ఉన్నారు. దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. కాబట్టి అది ఆ పక్కన పెడితే, నా పేరు ఇండుగుపల్లి రామానుజరావు, నాది పెనుగొండ, వెస్ట్ గోదావరి పెనుగొండ, ఆచంట నియోజకవర్గంలోకి వస్తుంది. అంతకుముందు పెనుగొండ కాన్స్టిట్యున్సీ. నేను కాపు కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. ఇందాక ఎవరో పోస్ట్ పెట్టాడు ఒక ఆయన, ఈ గ్రూప్లో అందరూ కాపులో ఉన్నారా, బయట కాస్ట్ వాళ్ళు ఉన్నారా, ఎవరినో ఉన్నారా అని చెప్పి. ఈ ఉద్యమాన్ని ఎదరికి తీసుకెళ్ళటం కోసం ఈ సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా,
అందరినీ కొంచెం అలర్ట్ చేసి దీనివల్ల మనం ఏమి నష్టపోతున్నాం, ఎంతకాలం బట్టి నష్టపోతున్నాం, భవిష్యత్తులో ఇంకేమైపోతాం మనం అనేది తెలియజేద్దామని చెప్పే ఉద్దేశంతో ఈ ఉద్యమానికి నా వంతు పాత్రగా నేను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తాను, పబ్లిక్లోకి వస్తాను, నేను పబ్లిక్లో మాట్లాడతాను, అన్నీ చేయగలుగుతాను. కాబట్టి ఇది ఎదరికి తీసుకెళ్దామని, ఈ రిజర్వేషన్ స్టేషన్లో వచ్చే ఇబ్బందులు ఏంటనేది మీ అందరికీ తెలియజేయాలని చెప్పి మన తాలూకు ఎమ్మెల్యేలు, కోపల ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, రెడ్లు ఎంతమంది ఉన్నారు, కమ్మవారు ఎంతమంది ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ మెంబర్లు, ఎమ్మెల్సీలు అని చెప్పి భ్రమలో ఉంటారేమో. ఈ ఉద్యమానికి వచ్చే ఇబ్బందులు ఏంటో తెలియజేద్దాం ఒకసారి. ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అంటే సోషల్ మీడియా అంటే ఎవరికి ఇబ్బంది ఏమి వచ్చేదో, ఉద్యమం అంత స్పీడ్గా ఎందుకు పుంజుకోదు మన తెలుగు రాష్ట్రాల్లో అంటే, ఏదైనా ఎస్సీల ఇష్యూ వచ్చినా, బీసీల ఇష్యూ వచ్చినా, ఎస్టీల ఇష్యూ వచ్చినా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఆ కుల పెద్దలు కానీ, లేకపోతే రిటైర్ అయిపోయిన నాయకులు కానీ, ఉద్యోగాలు చేస్తున్న నాయకులు కానీ, ఆ ఉద్యోగ సంఘాలు కానీ చాలా తీవ్రంగా తక్షణ స్పందించారు. వాళ్ళు ఏమి తరతం భేదాలుగా ఏం బారు, వాళ్ళని కూడా గవర్నమెంట్ ఏమీ చేయదు. అదే ఈ ఓసీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ కమ్యూనిటీకి ఎవరికైనా ఏమైనా జరిగినా, ఒరే మళ్ళీ మాకు అంతా వాళ్ళంతా వ్యతిరేకమైపోతారా బాబు, మళ్ళీ రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు అంతా కావాలి కదా, కాకపోతే లోపయ్య గారుగా నేను చేస్తాను కదా, నేను చెప్తాను కదా, నా పేరు బయటికి రానివ్వకని చెప్పి చెప్తారు. అంత దారుణంగా ఉంటుంది మన వాళ్ళతో వ్యవహారం ఈ ఓసీలతో. మన వాళ్ళు అంటే ఇక్కడ కోప కమ్యూనిటీ అనుకుంటారేమో, నేను కోపం కాబట్టి కాదు. కోపులైనా, రెడ్లైనా, రాజులైనా, కమ్మవారైనా ఆ రోజు ఆ భగవంతుడు వెనకాల ఉండబట్టే, ఆ మావుళ్ళమ్మ, భీమవరం మావుళ్ళమ్మ దయ వల్ల ఆ ఉద్యమాన్ని నేను ఎదరకు తీసుకెళ్ళగలిగాను. దానికి నాకు లోపాయి గారిగా వెనకాల ఉండి చాలా 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 పెద్ద స్థాయి వ్యక్తులు నన్ను కాపాడారు. కాబట్టే ఆ ఉద్యమం అంతవరకు వరదలు వచ్చే వరకు కన్నా రన్ చేయగలిగాను. ఒక్కడిని తిరిగిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే కాలేజీ అంతా కూడా ఎప్పుడూ హాస్టల్లో పడుకుని దొల్లి ఏదో టైంలో క్లాసులకు వస్తారు వాళ్ళు. హాస్టల్ స్టూడెంట్స్ అంతానే, వాళ్ళు ఓసీలైనా, బీసీలైనా, యూనివర్సిటీలో అయినా అదే తంతు నడుస్తుంది. కాకపోతే ఆ రిజర్వేషన్ ఉద్యమం జరిగిన నాళ్ళలో కూడా హాస్టల్ జనం అంతా కూడా ఎస్సీలు కానీ, బీసీలు కానీ చాలా టెన్షన్గా, బుద్ధిమంతుల్లాగా, గాంధీ తాతలాగా ముందు గేట్ కాడ తయారైపోయేవారు. వాళ్ళని ఆపుదాం అంటే పట్టుబడి 10 మంది ఓసీ స్టూడెంట్స్ ఎవరో కనపడేవాడు కాదు కంటికి. దీనికి మార్గం ఏంటా అని చెప్పి ఆలోచించి జోలపాలు వెళ్ళి ఒక బాగా పెద్ద ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే, ఏంట్రా మీ సమస్య ఏంట్రా బాబు, చెప్పండిరా, ఏంట్రా, ఏం చేయండి, నన్ను ఏం చేయమంటారు, ఇలా చేయాలంటే కాలేజీ కట్టేయండి మీరు అఫీషియల్గా. కాలేజీ కట్టేస్తే హాస్టల్ మూసేస్తారు. హాస్టల్ మూసేస్తే బీసీ ఎస్టీకి సంబంధించిన స్టూడెంట్స్ అంతా వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడ మమ్మల్ని వ్యతిరేకించే వర్గం బలంగా ఉండదు. ఎందుకంటే మాకు జనం రావట్లేదు అంటే ఏంటి ఎందుకు రావట్లేదు, మరి మీకు ఎందుకు రావట్లేదు, ఎవడో పక్క చిన్న పల్లెటూరులో కూడా ఎవరో రావట్లేదంటే ఊళ్ళో వాడికేమో మొకవాట వచ్చేస్తుంది, స్నేహాలు, మొకవాటాలు, ఫ్రెండ్షిప్లు ఇవన్నీ అడ్డు వచ్చేస్తాయి. కొంతమంది లెక్చర్స్ ఏమో గురుగా చూస్తున్నారు, అక్కడ లెక్చర్స్ కూడా విడిపోయారు. అదృష్టవశాత్తు నేను చదివింది కేజీఆర్ఎల్ కాలేజ్ కాబట్టి ఆ కాలేజీ నన్ను చూసుకున్నంత ముద్దుగా, గౌరవంగా, వందనంగా, హ్యాపీగా ఎవరిని చూసుకోలేదేమో ఆ కాలేజీ అంటే నాకు ఆ కాలేజీకి నేను ఒక దత్తపుత్రులాగా నన్ను చాలా 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 బాగా, అక్కడ మహా ఉంటే 4-5 అదర్ క్యాస్ట్ లెక్చర్స్ ఉన్నారేమో. ఈ డిపార్ట్మెంట్ చూసా కోపలే, అందరూ కూడా చాలా అత్యద్భుతమైన కోఆపరేషన్ చేశారు, అన్ని విషయాల్లోనే చేశారు. ఆ లెక్చర్స్ కూడా నేను ఆ విధంగా నేను కోఆపరేట్ చేశాను. వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు కూడా నేను పార్టిసిపేట్ చేశాను. ఆ సమస్యల పరిష్కారానికి నా వంతుగా నేను ఇనిషియేటివ్ తీసుకుని చెప్పాను. ఇదంతా చెప్పాలంటే పెద్ద హిస్టరీ అవుతుంది. నేను ఎలాగా నా జీవితంలో జరిగిన సంఘటనల గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. వీడియో అంటే పాటల కింద ఒక 100 పాటలు చేద్దామని చెప్పి అనుకుంటాను. ఎందుకంటే నా జీవిత చరిత్ర చాలా గొప్పదే. నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు అంత గొప్పదని కాదు. నేను జరిగిన ఇన్సిడెంట్లు చెప్తే ఆ సందర్భాల్లో, సమయాల్లో గుర్తున్న వ్యక్తులు కొంతమందికి అవి గుర్తుకొస్తాయి. కొంత ఫ్యాక్ట్ భవిష్యత్ తరాలకు అందుతుందని చెప్పి. లేకపోతే ఇప్పుడు దాకా మీకు ఎవరికీ తెలియదు కదా, 1986లో జరిగిన రిజర్వేషన్ యాజిటేషన్కి నాయకత్వం వహించిన రామానుజరావు అనేవాడిని నేనే. ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు అందరూ కూడా నా నాయకత్వంలోనే పనిచేశారు. వాళ్ళందరూ కూడా కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగారు. కాబట్టి అందులో ఉన్న సాధక బాధకుల సమస్తం నాకు తెలుసు. ఏ లెక్చర్స్తో ఏం మాట్లాడాను, 24 గంటలు తిరుగుతామే. అదృష్టవశాత్తు మా ఫాదర్ చదువుకున్న వ్యక్తి. ఆయన స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్, బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్లో జిల్లా ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాడు ఆయన. కాబట్టి ఆయన అప్పుడు ఉద్యోగం చేసుకునేవాడు, ఆయన ఉద్యోగం ఆయన చేసుకునేవాడు, నాకు ఉద్యోగం పట్టించుకునేవాడు కాదు. కాబట్టి నేను ఇంతవరకు అటువంటి పనులు అది తిరిగి అది చేసేవాడిని. కాబట్టి ఇప్పుడు కూడా రాజకీయ నాయకులు ఆ పార్టీ ఈ పార్టీతో సంబంధం లేదు,
ఎవడో ఒక్కడు కూడా ఎదరికొచ్చి మాట్లాడ్డో. ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా మాత్రం ఎస్సీ సామాజిక వర్గానికి, ఎస్టీ సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కామెంట్లు చేస్తే వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళ నాయకులు కూడా మాట్లాడతారు. అర్థమైందంటే మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన నాయకులు వచ్చేస్తారో, ఓసీ నాయకులు అందరూ ఎదరికి వచ్చేస్తారని ఎవడో రాడు. ఫోన్లు కూడా ఎత్తరు. మనకేమైనా ప్రాణాపాయ స్థితి వచ్చినా ఏమొచ్చినా ఫోన్లు కూడా ఎత్తరు. అటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని ఎదరికి తీసుకెళ్ళాలి. కాబట్టి ఒకటి, ఎక్కడా కూడా చిన్న మాట తోలకుండా, పొరపాటు మాట్లాడకుండా. ఎందుకంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఏదో విధంగా కామెంట్ల రూపంలో రెచ్చగొడతారు. రెచ్చగొట్టి దానికి తీవ్రంగా స్పందించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అప్లై అవ్వే వరకు చూస్తారు. అవే కదా అదే కేసు పెడతారు ప్రయత్నం చేస్తారు. సరే, అటువంటి కేసులు పెడితేనే ఉద్యమం ఉధృతం అవుతుంది. ఆ విషయం నాకు కూడా తెలుసు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే నేనేం చేస్తాననేది, నేను స్వతహాగా అడ్వకేట్ని, పెద్ద గొప్ప అడ్వకేట్ని అని ఏం కాదు, వృత్తిరీత్యా నేను అడ్వకేట్ని. నా భార్య అడ్వకేటు, ఆవిడ గోల్డ్ మెడలిస్టు. నా కొడుకు అడ్వకేటు, వాడు ప్రతిష్టాత్మకమైన నల్సార్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. కాబట్టి కొద్ది గొప్ప లీగల్ సపోర్ట్ నాకు దొరుకుతుంది. నా చుట్టాల పట్టాలు అందరూ అడ్వకేటు. నా ఆఫీస్లో 12 మంది అడ్వకేట్లు మా అబ్బాయి ఆఫీస్లో పనిచేస్తారు. ఇలా చాలామంది పనిచేస్తారు. కాబట్టి కొంతవరకు లీగల్ ప్రొటెక్షన్ గురించి అంత కంగారు పడిపోయి మనిషిని అయితే కాదు. అదేవిధంగా ఈ రాజకీయ నాయకులను ఎవరిని ఏ విధమైన సపోర్ట్ కూడా అడగట్లేదు. ఎందుకంటే వాళ్ళు రారు, మనల్ని డిస్కరేజ్ చేస్తారో, ఇది అవ్వేడ్చి ఇది పని ఏంట్రా ఇలా తలపెట్టారు ఇప్పుడని చెప్పి అంటారు తప్ప ప్రయత్నం చేద్దామని. ఇంకొకటి ఏంటంటే ఇది ఇప్పుడు మాత్రం ఏ ప్రభుత్వం దీన్ని పట్టించుకోదు. ఇది రిజర్వేషన్ల మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. క్రిమిలేయర్ కానీ ఇంకోటి కానీ లేకపోతే ఒక్కసారి రిజర్వేషన్ తీసుకుంటే వాళ్ళని ఆ రిజర్వ్ కేటగిరీ లిస్టులో తీసేయాలని కానీ ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే మోడీ తర్వాత వచ్చే అంతకంటే బలమైన మానసిక స్థైర్యం గల వ్యక్తులు కానీ ఆ బీజేపీ గవర్నమెంట్ వస్తేనే చేస్తారు తప్ప ఈ కాంగ్రెస్ కానీ ఇంకోటి కానీ కూటమి గవర్నమెంట్లు కానీ ఏమన్నా ఉంటే మాత్రం ఈ రిజర్వేషన్ జోలికి వెళ్ళరు. ఎందుకంటే రాజకీయంగా రిజర్వేషన్ జోలికి వెళ్తూ చాలా 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 ప్రమాదం. ఎందుకంటే వాళ్ళంతా సంఘటితంగా వీళ్ళు రిజర్వేషన్కి వ్యతిరేకం అంటే మనకు వ్యతిరేకమనే ఉద్దేశిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎవరో కూడా ఆ నాయకులు ఎవరో వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి మేము రిజర్వేషన్కి వ్యతిరేకం లేకపోతే రిజర్వేషన్ అనుకూలం కూడా స్టేట్మెంట్ ఎవరో. ఈ ఉద్యమం స్టార్ట్ అయింది కాబట్టి అవ్వకపోతే ఇద్దరు. ఎందుకంటే తర్వాత మీకు చాలామందికి అపోహలు ఉంటాయి. చెప్పాలి, మొన్న ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు, బ్యూటిఫుల్ కామెంట్ పెట్టాడు. మరి కంచాలు కొట్టినప్పుడు పరిస్థితి ఏంటని, కాపుల్ని బీసీలో చేర్చాలి అనే ఉద్యమం జరిగింది. కాపు ఉద్యమాల్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. బీసీలో చేర్చాలనే ఉద్యమాలకు ఎక్కడ నేను నిరాధ్యక్ష చేయలేదు, కానీ సంఘీభావం ప్రకటించాను. ఆ కంచాలు కొట్టి కార్యక్రమం చేపట్టినప్పుడు పెనుగొండలో నేను ఆ సమయంలో పెనుగొండ వెళ్ళాను. కాబట్టి వాళ్ళకి ఇల్లు అక్కడ కొంచెం అక్కడ నేను కూర్చున్నాను. దానికి కారణం ఏంటనేది కూడా చెప్తాను. నేను దానికి కూడా చెప్పాలి కదా సమస్యనే. ఎందుకంటే ఏ ఎండగా గొడుగు పట్టేలా కాకుండా ఆ ఉద్యమంలోంచి ఎందుకు మారిపోయాం, ఎందుకు ఇప్పుడు రిజర్వేషన్లు వద్దంటున్నాం అనేది కూడా తెలియజేస్తాను గౌరవప్రదంగా. అలాగే ఇంకా కొంతమంది అడిగారు ఆ ఖర్గే గారి గురించి. ఆ ఖర్గే గారికి జరిగిపోయిన అవమానం జరిగిపోయింది. ఆయన ఏమో నన్ను అంటరాని వాడి కింద చూశానని చెప్పి చాలా బాధపడిపోతాడు. ఆయన వయసు 85 సంవత్సరాలు. ఆయన కొంచెం ఇంచుమించు 84 సంవత్సరాలు ఏదో పదవిలోనే ఉన్నాడు. ఇంటికాడ కానీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ. ఆయన చెప్పులు వేసుకోవాలంటే ఒక మనిషి వచ్చి కాళ్ళకి చెప్పులు తొడగాలి, అయినా పదవి వదలట్లేదు. ఆయన 10 సార్లు అసెంబ్లీకి, 3 సార్లు 4 సార్లునేమో లోక్సభకి, 2 సార్లు ఏమో రాజ్యసభకి వెళ్ళి ఆయన చెయ్యని పదవి అంటూ లేదు. ఆయన్ని అవమానించేశారంట. ఏంటండి మాటలు? కాబట్టి ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం సామరస్యంగా పరిష్కరించుకుందాం. కాకపోతే సోషల్ మీడియాలో ఒకళ్ళొకళ్ళు కామెంట్ చేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు దుర్భాషలాడుకుంటూ పక్క వాళ్ళు కూడా దుర్భాషలాడుతూ ఎవరిని ఏమీ అనొద్దు. మన కష్టం, మన నష్టం, మనకు జరుగుతున్న అన్యాయం తెలియజేద్దాం. ఎందుకంటే ఎస్సీలోని, ఎస్టీలోని, బీసీలోని కూడా రిజర్వేషన్ ఫలాలు చేమ తలకాయ అంత కూడా అందుకోకుండా ఈ రోజుకి కూడా పారిశుద్ధ్య పనులు, లేకపోతే కూలి పనులు, వ్యవసాయ పనులు, భవన నిర్మాణ కార్మిక పనులు, డ్రైవర్ల కింద పనిచేస్తున్న వ్యక్తులు ఇంతమంది ఉంటే నాకు నిన్న మొన్న ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి, ఆయన బ్రాహ్మణ్, మా వాళ్ళు కుర్రోళ్ళ పరిస్థితి చూడాలంటే మీరు విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరికి అట్ల దగ్గరికి రండి. వాళ్ళు ఆ ఫుడ్ డెలివరీ బాయ్స్ కింద, ర్యాపిడో బాయ్స్ అంటే ఎవరైనా ట్యాక్సీ కింద, ఇప్పుడు మోటార్ సైకిల్ కూడా వచ్చినాయి కదా, మోటార్ సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకెళ్తారు.
దగ్గర దూరం అయితే 50 రూపాయలకి 60 రూపాయలకి 100 రూపాయలకి ఆటో కంటే కొంచెం చౌకగా తీసుకెళ్ళి వాళ్ళ కింద పనిచేస్తున్న వాళ్ళు ఎంటెక్లో ఎంసీఏలు ఎంఎస్సీలు చదువుకున్న కుర్రోళ్ళు ఉంటారు. కాకపోతే మీ నెంబర్ వాళ్ళకి ఇమ్మంటారా అన్నాను. తెలుసండి, మీ ఒక్క బ్రాహ్మణ క్యాస్ట్లోనే కాదు అన్ని క్యాస్ట్లోనూ ఉన్నారు. అదే కదా వస్తా అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా ఎన్ని జరుగుతాయనే ఉద్దేశంతో నేను ఇది ఏదో కొంత ప్రజలకు చైతన్యవంతం చేద్దాం, ఈ విషయం చెప్దాం అని చెప్పి చేశాను. కరెంటు బిల్లుల గురించి ఇందాకే మా గ్రూపు యాంటీ రిజర్వేషన్ అజిటేషన్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్కి సంబంధించిన దాంట్లో బ్రహ్మాండమైన పోస్ట్ పెట్టారు. ఎవరో ప్రభుత్వం యొక్క పథకాలు ఎంత తెలివిగా వాడుకు దొబ్బుతున్నారో తెలివైన ఈ రిజర్వ్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు, లేకపోతే ఉన్నత కేటగిరీకి సంబంధించిన వ్యక్తులైన పథకాలు అందరికీ వర్తిస్తాయి, క్యాస్ట్కి బట్టి కాదు. ఈ పథకాల్లో అనర్హులకి పదాలు వెయ్యేసి గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న వైఫ్ అండ్ హస్బెండ్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు కూడా కరెంటు 200 యూనిట్లు దాటకూడదని 2-3 మీటర్లు బిగించుకుంటున్నారంట. ఇటువంటి దరిద్రాలన్నీ పోవాలంటే కొంత అవేర్నెస్ ఉండాలి, కొంత అలర్ట్నెస్ ఉండాలి. కాబట్టి దానికోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం. చెప్పాలని చాలా ఉంది, కానీ రేపు పొద్దు నుంచి ఒక వారం రోజుల్లో వితిన్ 1 వీక్లో నాది ఒక యూట్యూబ్ స్టూడియో కూడా ప్రారంభమైపోతుంది. అంత ఎక్విప్మెంట్ వచ్చింది, అక్కడ పని జరుగుతుంది. జస్ట్ ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన వెంటనే నేను కూడా వెళ్తాను అప్పుడు అక్కడికి. అది అయ్యాక వీలైనంత వరకు లైవ్లో కూడా డిస్కస్ చేద్దాం. ఈ వ్యవహారం గురించి నేను మన రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరికీ వీలైనంత వరకు ఏబీ వెంకటేశ్వర లాంటి వాళ్ళు కూడా అడుగుదాం. అంటే ఎవరో కూడా స్పందించారు నాకు తెలిసి, అడుగుదాం, ఒకసారి అడిగి చూద్దాం. ఇప్పుడు కొంతమంది ఎస్సీ క్యాండిడేట్కి సంబంధించిన రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అవేర్నెస్ చేయడం కోసం, వాళ్ళ క్యాస్ట్ అవేర్నెస్ చేసుకుంటం కోసం వాళ్ళు ఊర్లు వెళ్తున్నారు, మీటింగ్లు పెడుతున్నారు, వాళ్ళకి చెప్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ చేశారు వాళ్ళు కూడా. కానీ అగ్రవర్ణాలకు సంబంధించి ఆయన పచ్చిగోడు కూడా మనల్ని అంటరాని వాడికి చూస్తాడు. అది ఆకారం కూడా మనకు ఉంది. మనం కూడా అడిగి చూద్దాం. ఏమయ్యా దీని గురించి ఏమైనా మెటీరియల్ ఒక గంట సేపు ఏమైనా ఒక ఇంటర్వ్యూలో ఏమైనా చెప్పగలుగుతావా, అగ్రవర్ణ పేదలకు ఏమన్నానే దీని ఈ ఉద్యమాన్ని ఎలా నడపాలో ఏంటో కొంచెం డైరెక్షన్ ఇస్తారా అని చెప్పి అడిగి చూద్దాం. ఏమంటారో అన్నీ కూడా మీకు అన్నీ తెలియజేస్తాను. కాబట్టి నా గురించి చెప్పగలుగుతాను, చెప్పాను. ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్ రూపంలో చెప్తే ఆ కామెంట్లకి టైప్ చేస్తాం, పెద్ద సమస్య. ఎవడో టైప్ చేస్తే నేను పెట్టాలి, అడిగి చెప్పి టైప్ చేయించి మీరు నాకు దాంట్లో వాట్సాప్కి పంపించి అందులో మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకుని నేను ఆ కామెంట్లో పెడతా ఉంటాను. అందుకే నేను అంత గమ్ముని స్పందించండి కామెంట్లకి అట్లకి, నాకు టైప్ రాదు కాబట్టి మళ్ళీ వీడియోలో అన్నింటికీ క్లారిఫికేషన్లు ఇస్తాను. ఉంటాను. నమస్తే. రామాంధ్రరావు. జై హింద్.